వెల్కమ్ టు సేనా న్యూస్. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం. This is Sena News. రెండేళ్ల ఎన్డీఏ ప్రభుత్వం భాగంగా నిన్నటి రోజు తిరుపతిలో జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా గొడ్డల పార్టీ అయిన పెనుగొండలో గొడ్డల పార్టీ అయిన ఇన్ఛార్జ్ ఉషా శ్రీచరణ్ గారు నిన్న నోటికొచ్చినట్లు మాట్లాడడం జరిగింది. మరి అభివృద్ధి కార్యక్రమాల్లో మాట్లాడితే బాగుంటుంది. అదేవిధంగా సొంతం గారు గురించి అమ్మగారి గురించి మాట్లాడడం చాలా దురదృష్టకరం. మరి ఆమె అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక అవాకులు చవాకులు మాట్లాడడం ఉషా చరణ్ గారికి తగదు. మరి మంత్రి వర్యులైన సవితమ్మ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి మరి అన్య క్యాంటీన్ 1000 రోజులు అన్య క్యాంటీన్ ఆషామాషి కాదు. మరి అదేవిధంగా పేద విద్యార్థులకు చదివించడంలో కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వద్దంలో గర్భవతులకు భోజన వసతి అయితేమి, గుంటూరులో భోజన వసతి అయితేమి, పెనుగొండలో వసతి సమితి అయితేమి, సోమండలో పల్లెలో ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి అదేవిధంగా అభివృద్ధి గురించి మాట్లాడలే కానీ ఆ వ్యక్తిగత విషయాలు మరి మీ అబ్బ సొత్త పెనుగొండ అని మాట్లాడడం అంటే మీ అబ్బ సొత్త పెనుగొండ ఎస్ సవితమ్మ గారి సొత్తు అబ్బ సొత్తు సవితమ్మ గారు లోకల్ సవితమ్మ లోకల్ అని మేము చెప్తాం. మరి అదేవిధంగా నీకు తెలుగు కన్నడ కూడా మాట్లాడడం సరికాదు. రెండు కలిపి మాట్లాడే ఉషమ్మ నీకేం తెలుసు పెనుగొండ గురించి. మరి సవితమ్మ గారు ఎన్నో కార్యక్రమాలు చేసి ఆమె అభివృద్ధి పథంలో నడుస్తుంటే ఓర్వలేక నువ్వు ఇలా మాట్లాడడం సరికాదు. మరి నువ్వు ఎన్ని అవినీతి అక్రమాలు చేసింటే గానీ నిన్ను కళ్యాణదుర్గంలో తంతే పెనుగొండలో వచ్చి పడ్డావు. వెన్నుపోటు అన్నావు. వెన్నుపోటు ఎవరికి పడిచావు? శంకర్ నారాయణ గారికి పడిచావు వెన్నుపోటు. ఆయన పార్టీ పుట్టినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ పెట్టినప్పటి నుంచి పార్టీలో ఉంటే మరి నీవు ఆయనకి వెన్నుపోటు పడవలేదా? ఎన్ని రకాలుగా వెన్నుపోటు పడిచావు. మరి ఇసుక దందా అన్నావు. నువ్వు అదే నియోజకవర్గంలో నువ్వు ఉన్నావంటే ఇసుక బెంగళూరుకు తరలించేదాను. ఎంతో మందికి అప్పులు ఎగ్గొట్టావు. మరి ఇక్కడికి వచ్చి నీతి మాటలు చెప్తున్నావు. మరి ఈ విధంగా చెప్పడం సరికాదు. ఒక మహిళ ఉండి సాటి మహిళను గౌరవించాలి. అంతేగాని అభివృద్ధిలో నువ్వు పోవాలి. కానీ ఇలాంటి మాటలు మాట్లాడితే పెనుగొండ ప్రజలు నిన్ను తరిమి కొడతారని నేను అనుకుంటున్నాను. నోరు అదుపులో పెట్టుకో, లేదంటే పెనుగొండ ప్రజలు నీ నేలగా చీరేస్తారు. నీవు నీ చరిత్ర గత చరిత్ర ఒకసారి గుర్తు తెచ్చుకో. సవితమ్మ గురించి మాట్లాడే ముందు నీ కళ్యాణదుర్గం చరిత్ర, నీ చరిత్ర ప్రజలందరికీ తెలిసిందే. నీవు అక్కడ దోచుకున్న చాలదా? నువ్వు దాచుకున్న దాంట్లో ఏ కార్యకర్తకైనా 10 రూపాయలు ఏనాడైనా ఇచ్చావా? నువ్వు ఎంత దోచుకున్నావా తెలియదా? నీవు చెరువులను ఆక్రమించి కబ్జా చేసి ఇసుకను అక్రమంగా కర్ణాటక తరలించి నువ్వు సొమ్ము చేసుకుని నిజం కాదా? నీవు అభివృద్ధిలో పోటీపడు. నీ కేరా వర్ణసే అవినీతి అక్రమాల పుట్ట నీ చరిత్ర ఎవరికి తెలియదు ఉషమ్మ. ముందు నీవు జాగ్రత్తగా మాట్లాడి నేర్చుకుని పెనుగొండలో అడుగుపెట్టు. లేదంటే వచ్చే ఎన్నికల వరకు కాదు, ఎన్నికల లోపే నిన్ను తరిమి ఈ పెనుగొండ ప్రజలు నిన్ను మళ్లీ బెంగళూరు కేంద్రానికి చేరుస్తారని నీకు హెచ్చరిస్తున్నాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా నిన్నటి దినం తిరుపతిలో గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కలిసి విజయోత్సవ సభ ఏర్పాటు చేస్తే ఆ సభకు పోటీగా వైఎస్ఆర్సీపీ అలియాస్ గొడ్డల పార్టీ ఒక కార్యక్రమాన్ని ఎన్నుకొని 2 ఏళ్ల పరిపాలనలో వెన్నుపోటు దినం అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఆ కార్యక్రమం ద్వారా తన పార్టీకి సంబంధించిన కార్యకర్తలను ఒక పెనుగొండలో తరలించి అక్కడ గొడ్డల పార్టీ అధ్యక్ష ఇన్ఛార్జ్ అయినటువంటి ఉషా శ్రీచరణ్ రెడ్డి గారు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులపై అసత్యమైన ఆరోపణలు చేస్తూ వ్యక్తిగత దూషణలను మాట్లాడడం ఆమె అవివేకానికి దర్శనం. ఒక సాటి మహిళ
ఒక మహిళను నడీ బజారులో నరుకుతా అనే మాటలు మాట్లాడడం ఆమె తగదు. ఎందుకంటే ఒక స్త్రీని గౌరవించుకోవాలి. రాజకీయాల కోసం, రాజకీయ రద్దు కోసం నువ్వు గౌరవ మంత్రివర్గాలని విమర్శించడం నీ స్థాయి కాదు. ఎందుకంటే ఆమె ప్రజల్లో ప్రజానాయకురాలుగా ఎదిగింది కాబట్టే తెలుగుదేశం పార్టీ అధిష్టాన వర్గం గుర్తించి ఆమె టికెట్ ఇచ్చింది. టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మంత్రి అయింది. మరి మంత్రి అయిన తర్వాత 2 ఏళ్ల కాలంలో 5 మండలాల్లో ఎప్పుడూ జరగలేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఆమె ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకొని ప్రజల మన్నన పొందుతుంది. మరి ఆమెను విమర్శించే ముందు నువ్వు ఏం చేశావు? ఈ పెనగడికి ఏమైనా ఒక ₹1,00,000 ఏదైనా వర్క్ ఇచ్చావా? నీ హయాంలో నువ్వు పోటీ చేశావు. పోటీ చేసిన తర్వాత నిన్ను ప్రజలు స్వీకరించుకొని నిన్ను తరిమేశారు. మరి అలాంటి వాతావరణం మళ్ళీ రాకుండా నీవు మాట్లాడినా దానికి నువ్వు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఆమె సొంత నిధులతో 1000 రోజులుగా అన్నా క్యాంటీన్ ప్రారంభించి నిరంతరంగా ఎంతో మంది అభాగ్యులకు, నిరుపేదలకు, భవన నిర్మాణ కార్మికులకు అయితేమి మరి ఎంతో మందికి ఆకలి తీర్చిన అన్నపూర్ణేశ్వరి సవితమ్మ. మరి అలాంటి అన్నపూర్ణేశ్వరిని మాట్లాడడం నీకు సమంజసం కాదు. ఎందుకంటే ఆమె ప్రజల మనిషి, ప్రజా సేవకురాలు. మరి SRR చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పెదకొండ కావచ్చు, గుంటూరు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వచ్చే గర్భిణీలకు పౌష్టికారం అందిస్తే వాళ్ళ ఆకలి తీర్చిన ఘనత ఒక సౌతమ్మ దక్కుతుంది. మరి పెనగొండ వ్యాప్తంగా కాదు, జిల్లా వ్యాప్తంగా అన్నపూర్ణేశ్వరి ఎవరు అంటే ఒక పెనగొండ సౌతమ్మ గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఆమె చేస్తున్న కార్యక్రమాలు అలాంటివి. మరి అలాంటి సౌతమ్మ గారిని నువ్వు విమర్శించే ముందు నీ స్థాయి ఏమాత్రము తగదమ్మా. నువ్వు ఫస్ట్ నువ్వు మాట్లాడిన భాష మార్చుకో. ఎందుకంటే ఇది పెనగొండ ప్రజలు చాలా పౌరస్వంతులు. ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో చెప్పగల శక్తి, సామర్థ్యాలు పెనగొండ ప్రజలకు ఉంది. ఎందుకంటే ఆమె ప్రతి సంవత్సరం ముస్లింలకు రంజాన్ తోఫా కావచ్చు, నిరుపేద విద్యార్థులకు ల్యాప్టాప్లు కావచ్చు, ఉచిత నోట్ బుక్లు, పుస్తకాలు కావచ్చు, మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఆమె సొంత నిధుల్లో వెచ్చిస్తుందే కానీ ఆయన అక్రమంగా ఎక్కడ దోపిడీ చేసి దౌర్జన్యాలు చేసి సంపాదించిన సొమ్ము కాదు. ఆమె స్వయార్జితంగా కష్టపడిన డబ్బుతో కార్యక్రమం చేస్తుంది. మరి అలాంటి సేవకులను విమర్శించే ముందు నీవు కొన్ని గతాన్ని తెలుసుకో. నీ వెంటున్న నాయకులు వాళ్ళకి తెలుసుకో. సవితమ్మ చరిత్ర ఏ పాడేదో, ఆమె ఎలాంటి కార్యక్రమాలు చేస్తుందో నీ పార్టీ కార్యకర్తలు, నాయకులు వాళ్ళే చెప్తారు. మరి సవితమ్మని విమర్శించే స్థాయి నీకు లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.